నమస్తే, నేను మీ లక్ష్మి. గత 2 ఏళ్లుగా హెచ్ఎంటీవీ CEO డెస్క్ ద్వారా అనేక అంశాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పా. తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసే అంశాలు మాత్రమే కాదు, ఇండియాను ప్రభావితం చేసే అనేక అంశాలు, మన చుట్టూ జరుగుతున్న అంశాలపై వాస్తవికతను వివరించే ప్రయత్నం చేశా. ఇకపైనా చేస్తా. కాకుంటే ఇకపై నా సొంత వేదిక థర్డ్ ఐ మీడియా హౌస్ నుంచి, రాజ్ న్యూస్ ద్వారా చైర్మన్స్ రిపోర్ట్ నుంచి నా అభిప్రాయాలను చెబుతా. నిజమేంటో చెబుతా, నిర్భయంగా చెబుతా. నేనేం చెబుతున్నానో మీరు చూడండి, నిజమేంటో మీరు తెలుసుకోండి. పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతానని మీకు వాగ్దానం చేస్తున్నా. సూటిగా సుత్తి లేకుండా తెలుగు రాష్ట్రాల అంశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్ని ప్రభావితం చేసే అంశాలపై గళం విప్పుతా. మీడియాలో వస్తున్న భిన్న పోకడలతో న్యూట్రల్ జర్నలిజానికి థర్డ్ ఐ మీడియా వేదికగా ఉంటుందని హామీ ఇస్తున్నా. రాజ్ న్యూస్ తెలుగు మాధ్యమాల ద్వారా న్యూస్తో పాటుగా వీసా ఛానల్, రాజ్ మ్యూజిక్ మొత్తం 3 ఛానళ్లను వీణుల విందు చేసేలా ప్రజల్లోకి తీసుకొస్తున్నా. అటు డిజిటల్, ఇటు శాటిలైట్ ద్వారా మీకు ఛానళ్లను చేరువ చేస్తా. ఆదరించండి, ఆశీర్వదించండి. రాజకీయాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక అవి రాజకీయాలు ఎందుకు అవుతాయి? జీవితంలో కూడా అంతే. అనుకున్నదొక్కటి, అయ్యేది మరోటి. జీవితం అప్పుడే థ్రిల్గా ఉంటుంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనకేవీ కనిపించవు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటామనే భావన ఉంటుంది. కానీ అది కేవలం ఎండమావి మాత్రమే అవుతుంది. దేశవ్యాప్తంగా మోదీ జమానా వరుసగా 3వ సారి రావడం గొప్ప విషయం. ఇది కేవలం జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైంది. ఇందిరా లాంటి ఐరన్ ఉమెన్ను మనం చూసాం. ఆ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా మోదీని అనుకుంటున్నాం. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమని మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ శత్రువులు రేపు మిత్రులుగా మారుతారు, ఇవాళ మిత్రులు రేపు శత్రువులుగా మారుతారు. అందరికీ కావలసింది పవర్. అధికారం కోసం ఎవ్వరు ఏం చేసేందుకైనా వెనకాడరు. రాజకీయ నేతలకు ఉచ్చ నీచాలతో పని లేదు. ఏదైనా చేస్తాం, ఏమైనా చేస్తామని భావిస్తారు. కానీ అందుకు ప్రజాసేవ అనే ముసుగు తొడుగుతారు. ఇటీవల దేశంలో జరిగిన 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఒకటి, సుదీర్ఘకాలం తర్వాత జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నిక. మరొకటి, పహిల్వాన్లకు చిరునామాగా నిలిచిన హర్యానా అసెంబ్లీ పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అందరూ అనుకున్నట్టుగానే ఫలితాలు రాగా, హర్యానాలో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీనిపై ఎందరిలోనూ ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. అయితే ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో జరగనున్న మరో మహాసమరం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ 2 చోట్ల గెలిచి 2027, 28లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఏలికలు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది అసాధ్యమని కాంగ్రెస్ పెద్దాయన కుండ బద్దలు కొట్టినా వినిపించుకునే వారే లేరు. ఆయనకేం తెలియదులే, మోడీ సాబ్ చెప్పిందే జరుగుతుందిలే అంటూ ఫుల్ బిందాస్ ధైర్యంగా గర్జించేస్తున్నారు. దేశంలో ఇంకేం జరగబోతుందో కూడా బాగా విశ్లేషిస్తున్నారు. ఆయా అంశాల గురించి వచ్చే రోజుల్లో సవివరంగా మాట్లాడుకుందాం. ఇక తెలుగు రాష్ట్రాలపై ఓ నజరేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలే. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీపై ఎన్నో హోప్స్. అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా చేస్తామని రాజకీయ నాయకులు మొండి ధైర్యంతో వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఒక ఓటమి వారికి జీవితకాల పాఠం. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అధికారంలో ఉన్న వారెవ్వరూ కూడా ఓడిపోతామనుకోరు. అందుకు మాజీ సీఎం కేసీఆర్ కూడా అతీతుడేం కాదు. ఆయన తిరిగి అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో ఎలా వ్యవహరించారో మనకు తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇప్పుడెందుకు వస్తుందిలే అనుకుని భావించిన ఇప్పటి మంత్రివర్గంలోని ప్రముఖులు గులాబీ తీర్థం తీసుకుందామని అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ
వెనకడుగేసి ఇప్పుడు కీలక స్థానాలను ఆక్రమించేశారు. రేవంత్ రెడ్డి రెక్కల కష్టం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందని ఆయన అనుచరులు గట్టిగా విశ్వసిస్తారు. కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు? రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా శ్రమిస్తున్న దక్షిణాదిలో పవర్ఫుల్ స్టేట్స్ అయిన కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అనూహ్య ఫలితాలను రాబట్టుకోగలిగింది. అది ఇరు రాష్ట్రాల్లోని స్థానిక నాయకత్వానికి ఉన్న సత్తా అనుకోవాలి. అలాగని రాహుల్ గాంధీని తక్కువ చేయాలన్న ఉద్దేశమేమీ లేదు. ప్రతిపక్ష హోదా పొందిన రాహుల్ గాంధీకి కొంతమేర ఈ ఎన్నికల్లో లిఫ్ట్ లభించినట్లయితే దేశంలో ఒక రేంజ్లో హంగ్ సర్కారు వచ్చేది. ఆ తర్వాత ఎన్నికల్లో హస్తానికి తిరుగు లేకుండా పోయేది. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ అంటూ ఏలిక చేస్తున్న ప్రచారం పక్కకు పోయేది. ఇప్పుడు తెలంగాణలో ఎవరిని చూసినా ఆ స్కీమో ఈ స్కీమో అంటూ మాట్లాడుకోవడం లేదు. ఎవరిని చూసినా హైడ్రా హైడ్రా అంటున్నారు. మరోవైపు మూసీ పునరుజ్జీవనంలో ఎవరెవరి ఇళ్ళు పోతాయా అని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఎవ్వరున్నా వారు పులి మీద స్వారీ చేస్తూనే ఉంటారు. మంచి జరిగితే క్రెడిట్ తమకు, నష్టం జరిగితే ఆ బాధ్యతను సొంత పార్టీలో గిట్టని వారికి, విపక్షంలో ప్రత్యర్థులకు అంటగట్టేయడం పరిపాటిగా మారింది. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేయకపోయినా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ సీఎంలలో వైఎస్ఆర్ను తలపించేలా తన వ్యవహార శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో మిస్టేక్స్ చాలా కాస్ట్లీ. ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా ఆయనకు మేలు చేస్తే ఓకే, లేదంటే చాప కిందకు నీళ్లు తెస్తాయని తెలియని వ్యక్తేం కాదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పీఠం కోసం 6 మంది నాయకులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి సమర్థత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సహా కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులకు చాలా బాగా తెలుసు. బెంగాల్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇన్ఛార్జ్ మ్యామ్ దీప్ దాస్ మున్షీకి ఇంకా ఎక్కువగా తెలుసు. కాంగ్రెస్ రాజకీయాలను వంట పట్టించుకున్న రేవంత్ వీటన్నింటినీ తనకు అనుకూలంగా మలుచుకొని ముందడుగేస్తూనే ఉన్నారు, వేస్తారు కూడా. ఇక పొరుగున్న ఏపీలోనూ రాజకీయం రంజుగా సాగుతోంది. 5 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ప్రజల నుంచి హారతులు పట్టించుకొని పాలనను ప్రారంభించి అమరావతి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. రాజకీయాల్లో అసలు ఎప్పుడు ఎవ్వరికీ కనిపించదు, కొసరు మాత్రమే కనిపిస్తుంది. గతంలో క్రిస్టియన్ సీఎం అంటూ విమర్శలు ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్క ఎదురు దెబ్బను రుచి చూపించాలని కూటమి సర్కార్ కథన కుతూహలంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఎప్పుడూ లేనట్టుగా విజయవాడలో వరదలు, ఆపై బురద రాజకీయం మధ్యతరగతి పేదల జీవితాల్లో అమావాస్య చీకట్లను నింపింది. తిరుమల శ్రీవారి లడ్డు మొదలు ఏపీలో జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రంగ ప్రవేశం చేయడం, టీటీడీ మాజీ చైర్మన్లు ఒట్టు పెట్టుకునే వరకు ఎవ్వారం వెళ్ళింది. సుప్రీంకోర్టు కామెంట్స్ విన్నాం. తాజాగా టీటీడీ కొత్త పాలక మండలి ఎంట్రీతో ఈ మొత్తం వ్యవహారం ఎలా వెళ్తుందో చూద్దాం. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే ఏపీ రాజకీయాల్లో కూటమికి ఇది అసాధారణ విజయమని జన సైనికులు బలంగా విశ్వసిస్తారు. ఎవరెన్ని చెప్పినా 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్కు మాత్రమే సాధ్యమైంది. టీటీడీ బోర్డులోనూ ఆయన ముద్ర కనిపించిందంటే కూటమిలో ఆయన ఎంత కీలకమో వేరే చెప్పనక్కర్లేదు. ఇక భావి టీడీపీ నాయకుడు లోకేష్ అమెరికాలో హల్చల్ చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని సాక్షాత్తు తెలుగు ఎన్ఆర్ఐలు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఘంటా బజాయించి మరీ చెప్పారు. అందుకే పాదయాత్రతో రాజకీయాల రుచి వాసన చూసిన లోకేష్ బాబు అమెరికా వెళ్ళి అందుకు బీజం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు హోరాహోరీగా జరుగుతున్నాయని అందరికీ తెలుసు. అక్కడ తిరిగి అధికారంలోకి రావాలని ట్రంప్ బాబాయ్ విశ్వ ప్రయత్నం చేస్తుంటే, భారత మూలాలున్న డెమోక్రటిక్ పార్టీ నేత కమలా హ్యారిస్ గెలుపు కోసం శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారని చాలా కాలంగా మనం వింటూనే ఉంటాం. అలాంటిది అమెరికా మాత్రం 200-300 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాలను తట్టుకొని నిలదొక్కుంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని పాపులర్ చర్చ జరుగుతోంది. కానీ ట్రంప్ను తిరిగి మోసే శక్తి అక్కడ బ్యూరోక్రసీకి లేదని మనకు స్పష్టమవుతోంది. ఆయనతో గతంలో పనిచేసిన మంత్రులు, అధికారులు ఎవ్వరూ కూడా వామ్మో ట్రంప్ అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంకేముంది, మళ్ళీ ట్రంప్ వచ్చాడంటే ఇంకా అంతే సంగతులని సనాతన భావనలు కలిగిన అమెరికన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. వారందరూ కూడా అమెరికా భద్రంగా ఉండాలంటే ట్రంప్ ఈసారి గెలవకూడదని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుని డిసైడ్ చేసేది అక్కడి ఎలక్టోరల్ కాలేజ్. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి 2 సెనేటర్లు ఎన్నికవుతారు. అధ్యక్షుడు ఎవరో తేల్చేది రాష్ట్రాలే. పాపులర్ ఓట్ వచ్చినా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. భారీ జనాభా ఉన్న కాలిఫోర్నియా నుంచి 2 ప్రజా ప్రతినిధులు ఎన్నికైతే, నార్త్ డకోటా, సౌత్ డకోటా లాంటి తెల్లోళ్ళు మెజార్టీ ఉన్న రాష్ట్రాల్లో 2 సీట్లు ఉండడం, అవి కూడా రిపబ్లికన్లకు అడ్వాంటేజ్ అన్న భావన ఉంది. మొత్తం చర్చలో అమెరికాలో అధికారంలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్ కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి, తన పరపతి పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారన్న విమర్శ ఉంది. అందుకే ఆయనను తెల్లోళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. కాకుంటే కరుడుగట్టిన తెల్లోళ్ళు మాత్రం ఆయనకు జై కొడుతున్నారు. ట్రంప్ స్లోగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది కేవలం పైన పఠారం లోన లొఠారం లాంటిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో భారతీయుల ఓట్లు కీలకం కావడంతో హిందూ మూలాలున్న కమలా హ్యారిస్ను దెబ్బ కొట్టేందుకు ట్రంప్ చివరకు హిందూ జపం చేస్తున్నాడు. తాను హిందువుల పక్షపాతినన్న కలరింగ్ ఇస్తున్నాడు. దీంతో స్వతహాగా నల్ల జాతీయురాలిగా ముద్రపడిన కమలా హ్యారిస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు గతంలోనూ పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2016లో హిల్లరీ క్లింటన్పై ట్రంప్ అత్యవసర మెజార్టీతో గెలిచారు. ఆ అనుభవంతో డెమోక్రట్లు ఇప్పుడు పట్టు వదలని విక్రమార్కుల్లా మహిళ చేతిలో ట్రంప్ను ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. అమెరికా గొప్ప దేశంగా ఎన్నటికీ ఉండాలని కోరుకునేవారు ఇప్పుడు ఎన్నికల్లో కమలా హ్యారిస్ను గెలిపించుకోవాలని చూస్తున్నారు. సర్వేకు మారుతున్న రాజకీయాన్ని గమనిస్తున్న నిజమైన అమెరికన్ల ఆలోచనే అసలు విన్నరెవరో తేల్చనుంది. హ్యారిస్ అంటూ ఆమె పూర్తి అమెరికన్ అన్న థీమ్ తీసుకొచ్చి అధ్యక్ష ఎన్నికను గేమ్ చేంజర్గా చేయాలని వారు భావిస్తున్నారు. వారందరికీ ఒక విషయం తెలుసు, మళ్ళీ అమెరికాలో ట్రంప్ వస్తే ఏం జరుగుతుందో. ఇప్పటికే ట్రంప్పై జరిగిన హత్యా ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచానికి వారధిగా ఉన్న ట్విట్టర్ను కొనుగోలు చేసి దానికి ఎక్స్ అని పేరు పెట్టిన ఎలన్ మాస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేయడం సంచలనంగా మారింది. ఎక్స్ మాధ్యమాన్ని ట్రంప్ కోసం వాడుతున్న తీరు రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించొచ్చు. వచ్చే రోజుల్లో మన జీవితాల్లో భాగమైన వాట్సాప్, ఫేస్బుక్లను మాస్క్ లాంటోడు తీసుకుంటే ఎన్ని ఆంక్షలు వస్తాయో, ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో అంచనా వేయడం కష్టం. ఎక్స్ అనుభవంతో ఇండియాతో సహా పలు దేశాల్లో పాలకులు అందుకు ఆల్టర్నేటివ్లు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. యూట్యూబ్ ఆధిపత్యం ఇప్పుడు మనల్ని వెక్కిరిస్తోంది. ఇకపై వారానికి 2 సార్లు చైర్మన్స్ రిపోర్టు ద్వారా మీ ముందుకొస్తా. దిస్ ఈజ్ లక్ష్మీరావు సైనింగ్.